కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయిన నల్గొండ తొలి మేయర్ పీఠంపై అన్ని పార్టీలు గురిపెట్టాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా విపక్ష బీఆర్ఎస్ బీజేపీలు కూడా తగ్గేదలే అంటున్నాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని తానే వ్యవహరిస్తున్నారు. అన్ని వార్డులను చుట్టేస్తున్నారు. అన్ని వార్డులు గెలిచి రికార్డు సృష్టించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీలు సైతం సరికొత్త వ్యూహరచన చేస్తున్నాయి. నల్గొండ పట్టణం మున్సిపల్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయ్యింది. తొలి మున్సిపల్ సమరం కావడంతో ఈ ఎన్నికలు తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. మొత్తం 48 వార్డుల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి నల్గొండపై తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే కాంగ్రెస్ తన సహజ వైఖరికి భిన్నంగా ముందుగానే మేయర్ అభ్యర్థిని ప్రకటించి విపక్షాలకు సవాల్ విసిరింది. మేయర్ అభ్యర్థిగా మాజీ కౌన్సిలర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిని అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ తొలి ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. పట్టుబట్టి కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేయించుకున్న నల్గొండలో గెలుపు రికార్డు స్థాయిలో ఉండాలని మంత్రి కోమటిరెడ్డి పదే పదే చెబుతున్నారు. అభ్యర్థుల ఖరారు నుంచి ప్రచారం వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి స్వయంగా అన్ని వార్డులు చుట్టేస్తున్నారు. ప్రతి వార్డ్ ఇన్ఛార్జీలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించడంలోనూ సక్సెస్ అయ్యారు. అయితే 1-2 చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీకి రెబెల్ అభ్యర్థుల బెడద ఉంది. ఇక 10 ఏళ్లుగా నల్గొండ మున్సిపాలిటీలపై పట్టు సాధించిన బీఆర్ఎస్ మళ్లీ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. 6 గ్యారంటీల వైఫల్యాలను బీఆర్ఎస్ ప్రచారాస్త్రాలుగా మార్చుకుంది. అలాగే బీఆర్ఎస్ హయాంలో నల్గొండలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. అయితే మేయర్ అభ్యర్థి విషయంలో బీఆర్ఎస్ క్లారిటీకి రాలేకపోయింది. పార్టీలోని ఒక్కో వర్గం ఒక్కొక్కరిని మేయర్ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రధాన అనుచరుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి సతీమణి 17వ వార్డు అభ్యర్థి మందడి లిఖితను మేయర్ అభ్యర్థిగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. 48వ వార్డు అభ్యర్థి చెకిలం వసంత అనిల్ కుమార్ పేరును మరో వర్గం ప్రచారం చేస్తోంది. సిపిఎంతో పొత్తు, కొన్ని చోట్ల కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థుల ప్రభావం తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇకటు బీజేపీ కూడా తొలి సమరంలో విజయం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కార్పొరేషన్లో పట్టణ ఓటర్లలో ఉన్న మోదీ మేనియా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, హిందుత్వ నినాదంతో ఓటర్లను ప్రభావితం చేయాలని బీజేపీ చూస్తోంది. నల్గొండ పట్టణంలో గణనీయంగా ఉన్న యువత, మధ్యతరగతి ఓటర్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. కొన్ని వార్డుల్లో త్రిముఖ పోటీని సృష్టిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్లకు గండి కొట్టేలా అభ్యర్థులను నిలబెట్టింది బీజేపీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి వస్తారని ప్రచారం జరిగినా అది రద్దు కావడం పార్టీ శ్రేణుల్లో కాస్త నిరాశ కలిగించింది. మొత్తానికి నల్గొండ తొలి సమరంలో ఏ పార్టీ ప్రయత్నాలు ఫలిస్తాయో చూడాలి. నల్గొండ ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.